శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు వెంటనే ఈ పనిని చేయడం ఆపేయండి. లేకుంటే శివుని కోపానికి గురికాక తప్పదు. జాగ్రత్త పడండి. లేకపోతే గనక ఇబ్బందుల పాలు అయ్యేది మీరే. పరమశివుని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుటుంబానికి, స్నేహానికి సమప్రాధాన్యత ఇస్తారు వీరు. డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎక్కువ. వెనకడుగు వేసే మనస్తత్వం అయితే ఈ రాశి జాతకులది కనబడదు. మొండి పట్టుదల బాగా ఎక్కువ. రాసులన్నింటిలోకెల్లా ఈ రాశి వారి జాతకులు చాలా ప్రత్యేకమైన వారు. అనుకున్న పని సాధించే వరకు నిద్రపోరు. అస్సలు విడిచిపెట్టని మనస్తత్వం. అయితే తులారాశి వారి జాతకులో మనకి కనిపిస్తూ ఉన్న ఈ లక్షణం అంతేకాకుండా ఒకరికి సహాయం చేయాలి అంటే ఎల్లప్పుడూ ముందుంటారు. ఒకరు నాశనం అయిపోవాలని కానీ ఒకరిని దోచుకోవాలి అనే కోరుకునే మనస్తత్వం కాదు. రంగాల వారీగా చూస్తే గనక ఈ రాశి జాతకుల యొక్క ఫలితాలు చూస్తే గనక వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారంలో అదృష్టం తలుపు తట్టబోతుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా పెట్టుబడికి కావాల్సిన రుణాల కోసం ఎంతో కాలంగా తిరుగుతూ ఉన్నారు. వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరంగా నష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడడం జరుగుతుంది. ఈ రాశి వారు అసలు ఏ పని చేయకూడదు. అలాగే దాన్ని చేయడం రీత్యా ఏ విధమైన నష్టాలు కలగబోతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు పైకి కాస్త కఠినంగా కనిపిస్తారు. అలాగే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడాను ఆర్థిక నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం అయితే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి అనుకుంటున్న యంత్రాంగం, టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమలో తాము మదన పడిపోతూ ఉంటారు తప్ప తమ సమస్యలు అస్సలు బయటికి చెప్పరు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి తామే అనుకుంటారు. ఇతరుల సమస్యలు తెలుసుకుని మాత్రం వారికి తగిన సలహాలు, సహాయాలు చేస్తారని చెప్పొచ్చు. ఇతరులు కూడా వీరి సమస్యలు వీరితో చెప్పుకోవడం రీత్యా తీరుతాయి అని భావిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే గురువుల నుంచి కానీ ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అస్సలు భయపడకండి. మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి. ఖచ్చితంగా గురు బలం అనేది అధికంగా ఉండడం వల్ల విద్యలో ముందస్తు ఫలితాలు అందుతాయి. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులు అనుకూలంగా ప్రవర్తించడం ఇక నుంచి జరుగుతుంది. ఎంతో కాలంగా వాయిదా పడినటువంటి కార్యక్రమాలు అయితే శుభ కార్యక్రమాల్లో ఏమైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో ఈ సమయంలో ప్రారంభించడానికి ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండవు. ఇద్దరూ కలిసి సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో తప్పక అనుకూలిస్తాయి. సంతానం యొక్క వివాహానికి కావచ్చు, వారిని విదేశాలకు పంపడానికి చేసే ప్రయత్నాలు అన్ని అనుకూలిస్తాయి. రిస్క్ తో కూడుకున్న పెట్టుబడులు చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ వాటిలో మీరు ఎక్కువగా కష్టపడాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి దిగాక వెనక్కి వచ్చినట్లయితే భారీ నష్టాలు చూస్తారు. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఆహార పదార్థాలు అలాగే వస్త్ర పరిశ్రమ వ్యాపారాలకు సంబంధించి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి జాతకులకు మీకు ఇంటి నిర్మాణాలు చేసేటటువంటి ప్రయత్నాలకు ఈ యొక్క సమయం సరైన సమయంగా చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవో, శారీరకంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో వీరి యొక్క వాక్ చాతుర్యం కారణంగా వివాదాలు వచ్చిన వాటిని అన్నింటినీ పట్టించుకోకుండా కలిసి మెలసి ఆనందంగా
ఆనందంగా ఉంటారు. ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారు వెంటనే ఈ పని చేస్తే గనక ఏమీ ఆలోచించకండి, వెంటనే పని ఆపేయండి. లేకపోతే గనక దరిద్ర బాధలు చుట్టుకుంటాయి. సోమవారం రోజున శివునికి ఇష్టమైన వస్తువులు అంటే సుగంధ భరితమైన పుష్పాలు కానీ లేదా రుద్రాక్ష మాలను కానీ లేకపోతే ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను కానీ ఎవరికీ కూడా బహుమతులుగా ఇవ్వడమో లేకపోతే మీ పక్కింటి వాళ్ళు ఒకసారి ఇమ్మని అడిగినా ఇవ్వడం లాంటివి చేయొద్దు. ఇలాంటి బదులుకు వస్తువులు ఇవ్వడం మాత్రం చేయొద్దు. అలాగే శివుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారని గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో నుండి శివుడు వెళ్లిపోవడం జరుగుతుంది. ఇంట్లో కష్టాలు మొదలవుతాయి కాబట్టి ఈ పనులు అస్సలు మాత్రం చేయొద్దు. అలాగే సోమవారం రోజు ఎవరైనా మీ ఇంటికి దానం కోసం వస్తే వారిని వట్టి చేతులతో వెనక్కి పంపించకండి. వచ్చేది సాక్షాత్తు శివుడు. అలాగే శ్రీ మహావిష్ణువుగా మీరు భావించాల్సి ఉంటుంది. వారు మీ ఇంట్లో అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారంటే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని అర్థము. ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుందని, భగవంతుని అనుగ్రహం మీపై ఉంది అని అర్థము. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.